దాంట్లో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు నాతో మాట్లాడిన వాళ్ళు మిస్డ్ కాల్స్ అందరు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఇలా కాల్ బ్యాక్ చేసి అటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కానీ ఇది జైబీన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు, మార్నింగ్ విశ్లేషణ, ప్రవీణ్ పగడాల విషయంలో జరుగుతున్నటువంటి కుట్ర కుతంత్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి నిర్లక్ష్యపు పరిస్థితులు, భారతదేశంలో క్రైస్తవుల పైన జరిగేటువంటి దాడులు. హలో హలో ఇంకా చాలామంది కాల్ చేస్తున్నారు, కానీ కొన్ని కాల్స్ అయితే ఫేక్ కాల్స్. వాళ్ళు ఎందుకంటే ట్రూ కలర్లో పడుతుంది కదా, వాళ్ళు పెట్టుకున్న జోసెఫో లేకపోతే డేవిడో లేకపోతే ఇంకేదో జీసస్కి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళను మనం లైవ్ అయిపోయిన తర్వాత వాళ్ళని వాచ్ చేస్తే వాళ్ళందరూ కూడా హిందుత్వ గ్రూపులల్లో, వాళ్ళ ఫేస్బుక్లల్లో, వాళ్ళ ఇన్స్టాగ్రామ్లల్లో, సోషల్ మీడియాలలో ఎంత భయంకరంగా అంటే అంత భయంకరమైనటువంటి ఫోటోలు ఉన్నాయి వాళ్ళందరూ. అంటే నిజాన్ని కూడా నిజంగా చెప్పలేని పరిస్థితులు ఉన్నారు వాళ్ళు. నేను ఫలాని వ్యక్తిని చెప్పుకోవడానికి మీకు ఇబ్బంది ఏముంది? నన్ను అరెస్ట్ చేస్తారా? మిమ్మల్ని ఏమైనా చేస్తారా? నేనే ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా లైవ్లో, ఇంత లైవ్లో స్పష్టంగా మాట్లాడుతున్నాను కదా. జైబీన్ టీవీ ఇంత ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా మాట్లాడిస్తుంది కదా. మీరు కనీసం ఎక్కడో ఉన్నావు, ఏ రాష్ట్రంలో ఉన్నావో, ఏ జిల్లాలో ఉన్నావో, ఏ పక్కన ఉన్నావో, ఎక్కడ ఉన్నావు, కనీసం నీ పేరు చెప్పుకునే పరిస్థితులు ఉన్నావు. ఎంత బాధ అంటే అంత బాధాకరం. నిజంగా ఇన్ఫర్మేషన్ కావాలి, ఇంతకన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నువ్వు ఎవరికి మోడీ చెప్పుకుంటే మోడీ చెప్పుకో, మోడీకి చెప్పాలనుకుంటే మోడీ చెప్పుకో. మోడీ నెంబర్ నేను చెప్పాలంటే మోడీ నెంబర్ చెప్తాను. అమిత్ షా నెంబర్ చెప్పాలంటే అమిత్ షా ఫోన్ నెంబర్ చెప్తాను. సెంట్రల్ మినిస్టర్ ఫోన్ నెంబర్ కావాలంటే నేను సెంట్రల్ మినిస్టర్ నెంబర్లు ఇస్తాను. హైందవ మేధావులారావు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మహేష్ భగవత్ నెంబర్ ఇవ్వాలన్నా నేను ఇచ్చేస్తాను. నేను ఆల్ సీఎం స్టేట్, ఆల్ సీఎంలో ముఖ్యమంత్రి నెంబర్లు ఇవ్వాలని ఇచ్చేస్తాను. చీఫ్ సెక్రటరీ నెంబర్లు ఇచ్చేస్తాను. అరే నకిలీ చేష్టలు లేకండి, నకిలీ మాటలు మాట్లాడకండి. లైవ్లో ఫిజికల్గా నేను కనబడి మాట్లాడుతున్నాను. మీకు దమ్ముంటే డైరెక్ట్గా తప్పుని తప్పానండి. నేను లైవ్ మాట్లాడుతున్నా, నేను లైవ్లో నీకు ఇష్టం వచ్చినట్టు డౌట్స్ అడగండి. ప్రపంచమంతా చూస్తుంది కదా, దేశమంతా చూస్తుంది కదా, తెలుగు రాష్ట్రాన్ని చదివిస్తున్నారు కదా. ఏదో పేర్లు పెట్టుకొని మసిపూసి మారడి చేద్దాము, డామినేషన్ చేద్దామని ఆ చిల్లర కామెంట్స్, చిల్లర ముచ్చట్లు ఇవన్నీ ఎందుకు? నీ కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే అలానే కామెంట్ చేస్తారా? నీ కుటుంబంలో నీ అన్ననో, లేకపోతే నీ కుటుంబంలో నీ బాపునో, లేకపోతే నీ ఫ్రెండో, నీకెవరో నీ భావనో బొమ్మరదో ఎవరన్నా చనిపోతే అలానే కామెంట్ చేస్తారా? అలానే ఇష్టానుసారంగా మాట్లాడతారా? ఫేస్బుక్లలో మాట్లాడతారు, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు. నేను ఫిజికల్గా చెప్తున్నాను కదా, లైవ్లో చెప్తున్నాను కదా. గత 24 తారీఖు నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా నేను ఆ రోజు ప్రవీణ్ పగడాల విషయంలో చనిపోయిన తర్వాత ఆయన పార్థివ దేహాన్ని సందర్శించాను. నేను ఆయన పార్థివ దేహాన్ని సందర్శించిన సందర్భంలో నాకు చాలా బాధ అనిపించింది. ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది. ముమ్మాటికి హత్య అని చెప్పడానికి నేను అందుకనే ప్రధానంగా చూసిన ఆ ఫోటోలు కూడా నేను పంపిస్తున్నాను.